ఓం నమో మహద్భ్యో గురుభ్యః. చాణక్య నీతిసుధలో భాగంగా ప్రతిరోజు ఒక నీతి శ్లోకాన్ని గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం. నేటి 15వ రోజైన ఈ రోజున చాణక్యుడు చెప్పేటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే, మానవ జీవితంలో అత్యాశ అనేది అవివేకమైనటువంటి చర్యగా చాణక్యుడు తెలియజేస్తూనే, దేనిని స్వీకరించాలో దేనిని విడిచిపెట్టాలో ఈ శ్లోకం ద్వారా చాణక్యుడు మనకు తెలియజేస్తున్నాడు. బహుశా మనకి ప్రస్తుత కాలానికి చాలా బాగా అన్వయం అవుతుందని భావిస్తున్నాను. శ్లోకాన్ని మనం గమనించినట్లయితే, యో ధ్రువాణి పరిత్యజ్య అధ్రువం పరిషేవతే ధ్రువాణి తస్య నశ్యంతి అధ్రువం నష్టమేవచాం అని చెబుతూ ఉన్నారు. అంటే ఎవరైతే కష్టపడి ఏర్పాటు చేసుకున్నటువంటి స్థిరమైన వృత్తి వ్యాపారాలను కానీ, బంధాలను కానీ, స్నేహాలను కానీ, బంధుమిత్రాదులతో సంతోషకరమైనటువంటి క్షణాలను ఏవైతే గడిపి ఉంటారో ఇవన్నీ కూడా విడిచిపెట్టి అత్యాశతో తేలికగా సంపాదించేటువంటి స్థిరము కాని మార్గాన్ని ఎంచుకుంటారో వారికి ఈ స్థిరమైనటువంటివి దూరం అవ్వడమే కాకుండా ఎంచుకున్నవన్నీ కూడా అస్థిరమైనటువంటి కారణం చేత అవి కూడా దక్కవు అని చాణక్యుడు మనకి హితబోధ చేస్తున్నాడు. ఉదాహరణగా మనందరికీ తెలిసినటువంటి ఒక చిన్న కథని ఈ సమయంలో మనం గుర్తు చేసుకుంటే ఈ శ్లోకం యొక్క తాత్పర్యం ఇంకా బాగా అర్థమవుతుంది. ఒక కుక్కకి మాంసపు ముక్క దొరికింది. అది ఆ మాంసపు ముక్కని నోటితో పట్టుకొని నది పక్క నుంచి నడుచుకుంటూ వెళుతూ ఉన్నది. అదే సమయంలో ఆ యొక్క కుక్క యొక్క ప్రతిబింబాన్ని నీటిలో గమనించుకుంది. ఆ ప్రతిబింబంలో ఉన్నటువంటి మాంసపు ముక్క తన దగ్గర ఉన్నదానికంటే కూడా పెద్దదిగా ఈ కుక్క భావించింది. కాబట్టి అత్యాశతో నోటిలో ఉన్నటువంటి ఈ మాంసపు ముక్కని విడిచిపెట్టి ఆ ప్రతిబింబంలో ఉన్నటువంటి మాంసపు ముక్క కోసం ప్రయత్నం చేసింది. నోటిలో ఉన్నది నీటి పాలయ్యింది, నీళ్లలో ఉన్నది దక్కకుండా పోయింది. కాబట్టి తెలివైనటువంటి వాడు మొట్టమొదటగా తన వద్ద ఉన్నటువంటి భోగాన్ని, సంతోషాన్ని సంపూర్ణంగా అనుభవించిన తర్వాత మరొక దానికోసం ప్రయత్నం చేయాలి అని చాణక్యుడు చెప్పినటువంటి విషయాన్ని మనం ఈ సమయంలో బాగా గుర్తు చేసుకుంటూ ఉన్నాం. స్వస్తి.